హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, నా పేరు సాయి కృప. నా ఛానల్లో డైలీ వ్లాగ్స్, రొటీన్ వ్లాగ్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్ వస్తాయి. సో మీరు కనుక నా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ ఇవ్వండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్కి. సో ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్. అండ్ ఆ రోజు అయితే ఫ్రైడే. సో ఆ రోజు ఫ్రైడే కాబట్టి మార్నింగే నేను ఫస్ట్ ఏం చేశానంటే రైస్ కడిగి పెట్టేశాను. ఆ రోజు 1 pot రైస్ రెసిపీ లాగా చేద్దాము అనుకున్నాను. అంటే కర్రీ ఏం లేకుండా ఓన్లీ ఫ్లేవర్డ్ రైస్ మాత్రమే. సో అందుకని చెప్పేసి ఫస్ట్ తగినంత రైస్ తోటి అయితే కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇడ్లీ బ్యాటర్ చూసారా, భలే పొంగింది. ఇలా బాగా పొంగితే ఇడ్లీలు సూపర్ సాఫ్ట్గా వస్తాయి అంటారు. నిజానికైనా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు. అండ్ ఈరోజు ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకే ఉంటుందా లేకపోతే మిగతా వాళ్ళకి కూడా ఇలా ఉంటుందో తెలియదు, కానీ నా విషయం గురించి అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బద్ధకం అనేది మనిషిని ఎంత ఇదిగా తయారు చేస్తుందంటే, ఏదైనా పని చేద్దామంటే లేవడానికి చేతనవ్వదు, ఏదన్నా తీసుకుందాము అంటే లేవడానికి చేతనవ్వదు. కానీ అన్నీ మనకి వస్తే బాగుండబ్బా అనిపిస్తుంటుంది. అలా నేను సమ్ టైప్ ఆఫ్ ఫేస్లో ఉన్నా అన్నట్టు ప్రస్తుతానికి. ఎంత అర్జున్ ఉన్నా కూడా వాడి కోసం టైం కేటాయించడం అంటే నాకు బాగా ఇష్టము. కాకపోతే ఎప్పుడైనా నా కోసం నేను, అంటే ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఆల్రెడీ మనీ వచ్చాయి కదా, ఇంకా వీడియోస్ చేస్తే ఇంకా మనీ వస్తాయి కదా, పెట్టుకోవచ్చు కదా, రోజుకి ఇన్ని వీడియోస్ పెట్టచ్చు కదా, వ్లాగ్ షూట్ చేయొచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది మనసుకి. కానీ లేసి వ్లాగ్ షూట్ చేయాలి, లేకపోతే దానికోసం ఏమైనా తయారు చేయాలి అంటే చాలు అబ్బా అనిపిస్తుంటుంది. ఎందుకు అలా తయారయ్యాను అనేది అస్సలు అర్థం కాదు. అంటే సర్టెన్ ఫేస్లో ఉన్నా నేను చెప్పాలంటే. యాక్చువల్గా ఇంతకుముందు రంగోలీ ఛానల్ ఉన్నప్పుడు కొంచెం ఈజీ అయిపోయేది. వాడు పండుకున్నప్పుడు రంగోలీస్ వేసుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు ఏంటి, మనకి నేను పొద్దునే లేవాలి, వ్లాగ్ షూట్ చేయాలి అంటే నేను కొంచెం ఫ్రెష్గానైనా కనిపించాలి, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చేయాలి అనిపిస్తే అబ్బా అనిపిస్తుంటుంది. కాకపోతే మళ్ళీ ఇంకో సైడ్ అరే చేస్తే బాగుంటుంది, వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. అరే వీళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళలాగా మనం కూడా చేయాలి, డబ్బులు ఏం చేయాలి, ఇంట్లో ఖాళీ కూర్చొని ఏం చేస్తాము అని ఇవన్నీ మళ్ళీ మనసులోకి వస్తూ ఉంటాయి. సరే అని చెప్పి పని స్టార్ట్ చేస్తాను. పని స్టార్ట్ చేశాక మళ్ళీ వీడియోని ఎడిట్ చేయాలి అంటే మళ్ళీ అదో దుఃఖము. సరే అని వీడియోని ఎడిట్ చేశాక ఒక 2-3 రోజులు అలా పెట్టేసి అప్లోడ్ చేయాలి అనే టైంకి అస్సలు అప్లోడ్ చేయను. అలా ఉంటుంది నా పరిస్థితి. చెప్పాలి అంటే బద్ధకం మనిషిని చంపేస్తుందని చెప్పాలంటే ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటేనే మనకి డిసిప్లిన్గా ఉంటుంది, పని కూడా అయిపోతుంది. ఇది మాత్రం ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నాను. మార్నింగే లేస్తాను, కాకపోతే హెల్దీ హ్యాబిట్స్ అంటూ ఏం లేవు నా దగ్గర. మార్నింగే లేవాలా, కొంచెం ఫ్రెష్ అవ్వాలా, వంట పని చేసుకోవాలా, ఇదే. కాకపోతే ఇప్పుడు కొంచెం చేంజ్ చేశాను. పాత వీడియోలో చెప్పినట్టు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్ అయితే స్టార్ట్ చేశాను. సో దాని నుంచే నేను కొన్ని అయితే నేర్చుకున్నాను. మార్నింగ్ లేవడము, వాకింగ్కి వెళ్ళడము, బద్ధకంగా ఉండడం అదంతా కూడా వదిలిపోయింది. అండ్ ఫుడ్ కూడా కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి డీటెయిల్గా ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో వచ్చేసి నా ప్రాబ్లం అది బద్ధకము, చాలా బద్ధకము. ఏది చేయాలన్నా అబ్బా అనిపిస్తుంది. మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానే అనుకోండి, 100% బద్ధకురాలుగా తయారవుతాను, అంత ఉంటుంది నాకు. సరే ఇక వీడియోలోకి వచ్చేస్తే, నేను చెప్పాను కదా 1 pot రైస్ రెసిపీ అని చెప్పేసి. అది ఏంటి అంటే, ఇంట్లో 2 వంకాయలు ఉన్నాయి. సో దానికోసమని వంకాయ పులావ్ అయితే చేద్దాం అనుకున్నాను. ఆ రోజు కూడా నాకు అసలు కర్రీ వండాలనే మూడ్ లేకపోతుండే. అందుకని కొంచెం ఏదైనా ఫ్లేవర్ రైస్ వండుకోవాలని చెప్పేసి వంకాయ పులావ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ కుక్కర్లో చేసేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోవాలి అనేసి. అండ్ కుక్కర్లో వచ్చేసి ఫస్ట్ కొంచెం నెయ్యి, ఆయిల్, తర్వాత మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. అండ్ మనం ఏదైనా ఫ్లేవర్స్ వాడుకుంటే గరం మసాలా, బిర్యానీ మసాలా, ఇంకా ధనియా పౌడర్, ఇవన్నీ ఉంటాయి కదా, అవి, ఉప్పు, కారము అంతా కూడా బాగా వేయించుకున్న తర్వాత వంకాయలు, టమాటాలు, దానితో పాటు పెరుగు, ఇవన్నీ కూడా కొంచెం మెత్తపడ్డాక రైస్ వేసేసి కొన్ని వాటర్ వేసేసి విజిల్స్ అయితే పెట్టేశాను.
మనకి రైస్ అయితే రెడీ అయిపోతూ ఉంది ఒక పక్కన. అండ్ ఆ రోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ. నేను వాయిస్ ఓవర్ స్టార్ట్ చేయగానే ఆకుకూరలు అని ఒకరు, పేపర్ అని ఒకరు, ఏంటి వస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుందో వాయిస్ ఓవర్. ఒక్కొక్కసారి అలానే పెట్టేస్తాను. ఇక్కడిక్కడే అరుచుకుంటుంటారు కానీ అటు పోనే పోరు. మనకి ఎప్పుడైనా కావాలనుకోండి అప్పుడు మాత్రం వండేసుకుని రయ్యమని ఉరికిపోతారు. సో కొంచెం అయితే ఇడ్లీ పిండి తీసుకొని దాంట్లో కొంచెము ఉప్పు అండ్ కొద్దిగంత వాటర్ వేసి కలిపేసుకొని మా కోసం అయితే ఫస్ట్ ఇడ్లీలు పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ తనకి అంటే మా హస్బెండ్కి వచ్చేసి వేరే ఇడ్లీ పిండిలో లాస్ట్కి 2 ఎగ్స్ వేసేసి ఆ ఎగ్స్ తోటి బాగా కలిపేసి ఇడ్లీలు వేసిస్తాను. తను టోటల్గా డిఫరెంట్ పర్సన్. తనకి అపోజిట్గా నేను ఎప్పుడు ఏమేమి తిందామా, ఎలా టైంపాస్ చేద్దామా అని ఇలా ఉంటుంది. తనకు మాత్రం టోటల్ డిఫరెంట్గా ఉంటాడు. ఎంత హెల్తీగా తిందామా, ఖాళీ టైం దొరికితే ఏమన్నా యూజ్ఫుల్ అయ్యేటివి నాలెడ్జ్ సంబంధించినవి గెయిన్ చేసుకుందామా, లేదా ఏదైనా వర్కౌట్స్ చేయడము, వాకింగ్కి వెళ్ళడము అన్నీ ఇలాంటివి ఆలోచిస్తాడు. నేను మాత్రం టోటల్ అపోజిట్గా ఆలోచిస్తూ ఉంటాను. తనని చూసి చాలా వరకు నేర్చుకున్నాను. మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్ళడము, లేకపోతే ఫుడ్ విషయంలో, ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో తను ఏమాత్రం కూడా నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేను. కానీ తను ఎంత కంట్రోల్గా ఉంటాడు అంటే యాక్చువల్గా మనకి సెల్ఫ్ కంట్రోల్ కూడా చాలా అవసరము. మనం ఫస్ట్ కొంచెం డిసిప్లిన్గా ఉన్నామనుకోండి, ఈ బద్ధకమైనా కానివ్వండి, మన ఫుడ్ హ్యాబిట్స్ అయినా కానివ్వండి, అంతా కూడా మారిపోతాయి. యాక్చువల్గా మనం చేసే పని కూడా ఎంత కరెక్ట్గా చేయాలి అంటే ఏ రోజుకి ఏం చేయాలి అనేది కరెక్ట్గా చేసేస్తాం మనము. సో మ్యాక్సిమం బద్ధకాన్ని విడిచిపెట్టేసి ఎంచక్క పనులు చేసుకోవడానికైతే మనం ట్రై చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫ్రైడే అని చెప్పిన కదా, ఫ్రైడే రోజు అయితే టోటల్గా హౌస్ అంతా క్లీన్ చేసేసుకొని బయట కూడా క్లీన్ చేసుకొని, అంటే రిమైనింగ్ డేస్లో కూడా బయట క్లీన్ చేసుకుంటాను కానీ గడప మాత్రం ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ మాత్రమే కుదిస్తాను. సో ఫ్రైడే కాబట్టి బయట అంతా కూడా క్లీన్ చేసుకొని గడిపేసుకుంటున్నాను, మొత్తం తుడిచేసుకొని. ఇంకా మా కన్నయ్య ఎంట్రీ ఇస్తాడు. ఏదైనా పని చేసామనుకోండి వాడికి ఎంత ఇంట్రెస్టో అక్కడ ఏం జరుగుతుంది, నేను కూడా వెళ్ళి చేతులు పెట్టాలి, నేను కూడా చెయ్యాలి అని చేసేసి పెంట చేయడం మాత్రం ఖచ్చితంగా చేస్తాడు. సో నేను అక్కడ అంతా క్లీన్ చేసేసి అవన్నీ చేస్తున్నాను. ఇక్కడ మంచిగా ముగ్గుతోటి గడప మీద ముగ్గేస్తుంటే నేను కూడా వేస్తాను వచ్చాడు. వేసినాడుగా కాకుండా అక్కడ కొంచెం ముగ్గు పిండి, అక్కడ కొంచెం కుంకుమ, నేను ఎంతైతే కష్టపడి అంత తుడుస్తానో మళ్ళీ అంత చెల్లాచెదురుగా చేసేస్తూ ఉంటాడు. కానీ అన్నిట్లలో వాడు పార్టిసిపేట్ చేస్తాను అనడం మాత్రం నాకు బాగా నచ్చుతుంది. ఏదైనా కానివ్వండి, మనం ఇప్పుడు కూరగాయలు కట్ చేస్తున్నా కూడా నేను చేస్తానని వస్తాడు. ఏదైనా వంట చేస్తుంటే నేను అక్కడ నిలబడి చూస్తానని చెప్పి వస్తాడు. నేను ఉప్పు కారం వేస్తుంటే కూడా నేనేస్తాను వచ్చి చేస్తూ ఉంటాడు. పిల్లల్లో ఇప్పటి నుంచి ఇవన్నీ కూడా ఇంత ఎంతూజియాస్టిక్గా ఉంటే మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు పెద్దయ్యాక కూడా వాళ్ళు నేర్చుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందంట. నాకు తెలియదు కానీ ఇది నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను. ఈ మధ్య అన్నీ చెప్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో. సో నేను కూడా వాడిని మ్యాక్సిమం ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ ఎప్పుడన్నా కొంచెం ఇది చేశాడంటే మాత్రం భలే కోపం వస్తుంటుంది. కాకపోతే ఏమనలేము, ఎందుకంటే చిన్న పిల్లాడు కదా. సో నేనైతే మంచిగా గడపంతా కుదించేసి కుంకుమ బొట్లు, పసుపు అదంతా రాసేసి ముగ్గేసేసాను. అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి ఒక చిన్న ముగ్గుతో సరిపెట్టాను. నేను ఇక్కడ గీస్తుంటే వాడు వెళ్ళి పక్కన ఎక్కడో గీస్తూ ఉన్నాడు గోడలన్నీ కూడాను. చూపిస్తాను మీకు వీడియో ఎండింగ్లో. అండ్ ఇదంతా కూడా నా మార్నింగ్ ఫ్రైడే రొటీన్ అన్నమాట. సో దీని తర్వాత అయితే నేను షూట్ చేయలేదు. ఇక్కడితోటైతే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఫర్దర్ వీడియోస్ కూడా మీకు రావాలి అంటే బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.